ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ కేవి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ గత వారం రోజులుగా మనమంతా వింటోందే, అదే పుష్ప 2 వివాదం. ఇదేం కొత్త విషయం కాదు కదా అని లైట్ అయితే తీసుకోకండి. ఇప్పుడు నేను చెప్పే విషయాల వల్ల కొంతమందిలో మార్పు వచ్చినా నేనైతే సక్సెస్ అయినట్టే. ఇక ఈ విషయంలో ఎవరి వాదనలు అయితే వాళ్ళు వినిపిస్తున్నారు, అలాగే నేను కూడా. అయితే ఈ వీడియోలో చెప్పబోతున్న ఈ విషయాలన్నీ నాకు అల్లు అర్జున్ అంటే అభిమానం లేకో, సినిమాలంటే నచ్చకో అయితే కాదు, జస్ట్ రియాలిటీ మాట్లాడదామని అంతే. మొన్న పుష్ప 2 రిలీజ్లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె బాబు శ్రీతేజ్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. ఒకవైపు బ్రెయిన్ డెడ్ అని కొంతమంది చెప్తున్నారు, మరోవైపు కోలుకోవడానికి సమయం పడుతుందని, సరిపోలని సమాధానాలు. అయితే ఎంతోమంది ఈ ఘటన జరిగిన తీరు చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సంధ్యా థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని చెప్తుంటే, మరికొంతమంది పోలీసుల వైఫల్యమని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ తమ అభిమాన హీరోని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అంతా. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఇదంతా? ఒక హీరో, అతను మనిషి కాదా చెప్పండి? అభిమానం ఉండొచ్చు, కానీ హీరోని చూడడానికి మనుషుల్ని తొక్కేసుకొని 2 నిండు ప్రాణాలని బలి తీసుకునేంత పిచ్చి అభిమానం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఏమైంది? ఒక అందమైన కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది. ఒక ఆడకూతురు తల్లిని కోల్పోయింది. ఈ సభ్య సమాజంలో తనకు భద్రత కల్పిస్తాడు అనుకున్న అన్నని పోగొట్టుకుంది ఆ చెల్లి. ఆ ఇల్లు చీకటిలోకి వెళ్ళిపోయింది. ఆ కుటుంబానికి భరోసాగా ఉంటాన్ని హామీ ఇస్తున్న ప్రముఖులు ఏ విధంగా ఆ లోటుని పూడుస్తారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలియక అడుగుతున్నాను. అంటే డబ్బుతో చేసే పరిష్కారం ఓ కుటుంబాన్ని నిలబెట్టేస్తుందా? ఆ తండ్రి శోకాన్ని తీరుస్తుందా? ఆ పాపకి తల్లిని తెచ్చిస్తుందా? అన్నం తెచ్చిస్తుందా? ఒక హ్యూమన్గా 2 ప్రశ్నలు అయితే అడుగుతున్నాను, సూటిగా చెప్పండి. ఫస్ట్ వన్, అమ్మా నాన్నలుగా మన ప్రయారిటీస్ ఏంటి? సెకండ్ వన్, యాజ్ ఏ హ్యూమన్గా మన ప్రయారిటీస్ ఏంటి? సో ఏంటి అంటే ఈ 2 ప్రశ్నలకి పెద్ద వేరియేషన్ ఏముంది అనుకుంటున్నారా? ఈ 2 ప్రశ్నలు కూడా ఒక్కదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. ఎందుకంటే మనం ముందు మంచి వ్యక్తులమైతేనే, మనకంటూ ఒక పర్సనాలిటీ బిల్డప్ చేసుకుంటేనే తర్వాత మంచి పేరెంట్స్ అవ్వగలం. అవునంటారా కాదంటారా? అమ్మా నాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మన సమాజానికి పనికొచ్చే, మనకు పేరు తెచ్చే యువతను మన ఇంటి నుంచి ప్రపంచానికి పరిచయం చేయగలం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఒక్కరోజు కూడా కాదు, కొన్ని గంటలు అల్లు అర్జున్ జైల్లో ఉన్నందుకే సోషల్ మీడియాని షేక్ చేశారు. ఇంటికి వచ్చాక చాలామంది సెలబ్రిటీస్ బన్నీ ఇంటికి క్యూ కట్టి టీ తాగుతూ ముచ్చట్లేసుకున్నారు కదా. మరి ఆ సంఘటన జరిగాక తల్లి అంత్యక్రియలకు ఎవరైనా వచ్చారా? శ్రీతేజ్ కోసం హాస్పిటల్కి వచ్చి పరామర్శించారా? అదేమంటే లీగల్ ఇష్యూస్ అంటారు. అసలు ఏమన్నా న్యాయంగా ఉందా చెప్పండి? మీరే చెప్పండి. ఇక హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ తండ్రి చెప్పిన మాటలను కూడా ఒక్కసారి చూసుకుంటే, మా శ్రీతేజ్ అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్. పుష్ప సినిమా చాలా సార్లు చూశాడు. ఆ సినిమా మీద చాలా రీల్స్ కూడా చేశాడు. మేమంతా ఇంట్లో వాడిని పుష్ప అని పిలుస్తాం. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాం. దీన్ని బట్టి మనం ఒకటైతే క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, పిల్లల ఆనందం కోసం పేరెంట్స్ ఎంతైనా చేయడానికి ఆలోచించట్లేదని. వాళ్ళే కాదు, మనం కూడా అంతే. కానీ ఆ ఘటనతో, అంటే ఇప్పుడు జరిగిన ఈ ఘటనతో పేరెంట్స్లో పెద్ద మార్పు అయితే రావాలని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మైండ్ అంతా కూడా తెల్ల కాగితంలో ఉంటుంది. మనం ఆ తెల్ల కాగితం మీద ఏం రాస్తామో అది ప్రింట్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులకి మెయిన్ రీజన్ పేరెంట్స్ అనే చెప్పాలి. అలా అని పిల్లలకి చెడు చెప్తున్నారా అంటే, పిల్లల భవిష్యత్తుని బంగారంలా చూడాలనుకునే తల్లిదండ్రులు అలా ఎప్పటికీ చెప్పరు. కానీ మనకు తెలియకుండానే సరదాలకు చూపించే సినిమాలు పిల్లల మీద ఉన్న ప్రేమతో, సోషల్ మీడియా పుణ్యమాని వాళ్ళ మీద ఎంతలా ప్రభావాన్ని చూపిస్తున్నాయంటే, ఆ హీరోకి కనెక్ట్ అవ్వట్లేదు పిల్లలు, దానిలో ఉన్న ఆ హీరో చేసిన క్యారెక్టర్కి కనెక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు ఒక సినిమా చేశామంటే చివరిలో ఒక మెసేజ్ ఉండేది. కానీ ఇప్పటి కాలంలో అలాంటి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఉన్నాయా చెప్పండి? కొన్ని సినిమాలు అయితే ఫ్యామిలీతో కలిసి చూడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవునంటారా కాదంటారా? ఒకవేళ మెసేజ్ ఇచ్చే సినిమా ఉన్నా గ్రహించే మైండ్ సెట్ అయితే పిల్లల్లో ఉండట్లేదు. అలా ఉంటున్నాయి. మీకు గుర్తుందో లేదో కానీ అప్పట్లో నాగార్జున సూపర్ మూవీ అనేది వచ్చినప్పుడు ఒక 9 ఏళ్ల బాబు దొంగతనానికి పాల్పడ్డ న్యూస్, అంటే ఆ హీరోని చూసి, ఆ సినిమాని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని
ఈ న్యూస్ అయితే పేపర్లో కూడా వచ్చింది. అంటే అప్పట్లో ఈ సోషల్ మీడియా ప్రభావం తక్కువగా ఉండడంతో అందరి వరకు రీచ్ అవ్వలేదు. కానీ ఇక్కడ నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఆ బాబు తప్పైతే ఏమాత్రం లేదు. అందరి పిల్లల్లాగే బ్లాంక్ స్లేట్తో పుట్టాడు. ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకున్నాడు. మరి ఎవరు రాస్తారు? ముఖ్యంగా అమ్మా నాన్నలే కదా. ఒక సినిమా హీరోకి ఫ్యాన్ అవ్వడం తప్పేం కాదు. మనకు ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఉంటారు. కానీ ఇక్కడ బాబు ఫ్యాన్ అయిపోయింది హీరోకి కాదు, పుష్ప అని క్యారెక్టర్కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఆ బాబుని పుష్ప పుష్ప అని పిలిచారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. పుష్ప 1 సినిమాకి పుష్ప 2 సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A 13+ రేటింగ్ ఇచ్చింది. అంటే 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసులోపు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని ఒక ఇది ఇచ్చినట్టే కదా, వార్నింగ్ ఇచ్చినట్టే. అసలు పిల్లలు 3-4 సార్లు ఓ సినిమాని ఇష్టపడుతున్నారు అంటే చూడడానికి వాళ్ళకి నచ్చుతున్న అంశాలు ఏంటి అనేది మనం కూడా గ్రహించాలి. సో పిల్లలు ఇష్టపడుతుందల్లా హీరోయిజం, ఎలివేషన్స్, పంచ్ డైలాగ్స్, రూల్స్ బ్రేక్ చేయడం, ఇవేగా. వాటిని చూసి పేరెంట్స్ మురిసిపోవడం. ఇదంతా నేను తల్లిదండ్రులని తప్పుల్ని ఎత్తి చూపడానికో వాళ్ళని దెప్పి పొడవడానికో చెప్పట్లేదు. ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందని చిన్న ఆశ. మనము ఒక ఫ్యామిలీతో ఉన్నవాళ్ళమే కదా. ఓ తప్పు జరిగినప్పుడు దాని నుంచి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అలాగే దీనిలో కూడా అవి మాత్రమే చెప్పాలి అనేదే నా ఉద్దేశం. ఒకప్పుడు ఇంట్లో పిల్లలకి మంచి చెడు చెప్పడానికి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్. అందుకే మనం పిల్లలపై మరింత శ్రద్ధ చూపించాలి. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది మనమే చెప్పాలి. ఇలాంటి మూవీస్కి ఫస్ట్ డే ఫస్ట్ షో చూపించాలనుకునే పెద్దవాళ్ళు సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్ధరాత్రి లేచి మరీ తీసుకెళ్లరండి? ఇంట్లో పిల్లల్ని సత్యం సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరండి? ఇలాంటి సినిమాలు చూపిస్తే అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి కదా, ఆడుకోవాల్సిన ఆటలు బోల్డ్ అన్నీ ఉంటాయి కదా. అయినా ఇంకా పుష్ప పుష్ప అంటూ ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఒకవేళ మాట్లాడినా ఏం చెప్పాలి? సినిమా బాగుంది, అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశారు, కానీ అది సినిమా నాన్న. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా, అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా అని మాట్లాడితే పిల్లల మెదడులో ఓకే సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు కదండి. అలా కాకుండా వాళ్ళని సూపర్ సూపర్ అంటూ ఎంకరేజ్ చేస్తూ అబ్బో అబ్బబ్బో అని మాట్లాడామనుకోండి, పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. అంటే అగ్రెసివ్గా ఉంటేనే హీరో అనుకుంటారు, రెక్లెస్గా మాట్లాడితేనే సమాధానాలు చెప్తేనే స్టైల్ అనుకొని ఫాలో అయిపోతారు. అలా కాకుండా మేజర్ ముకుంద్ లాంటి అమరన్ సినిమా గురించో దానిలో ఉన్న చిన్న చిన్న సంతోషాలు, బంధాలు, బంధుత్వాల గురించి మాట్లాడుకుంటే ఎస్ హీరో అంటే ఇదన్నమాట. మేజర్ ముకుంద్లాగా పోరాడేవాడు, లేదా సత్యం సుందరంలోలాగా సత్యంలాగా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పుని ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా. అమ్మా నాన్నలుగా మనం కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలండి. వాటిలో నెంబర్ 1, ఇంట్లో ఫ్యాన్ అనే పదాన్ని బ్యాన్ చేయాలి. అసలు వాళ్ళేం దేవుళ్ళు కాదు, మనమేం భక్తులము కాదు. మనం ఆఫీస్కి వెళ్ళి ఒక ఉద్యోగం ఎలా అయితే చేస్తున్నామో వాళ్ళు కూడా యాక్టింగ్ అనే ఉద్యోగం చేస్తున్నారు అంతే, ఇలా చెప్పండి. అలాగే నెంబర్ 2, సినిమాని ఎంజాయ్ చేయండి, కానీ తర్వాత ఒక అర్థవంతమైన మెసేజ్ ఏమన్నా ఉంటే పిల్లలకు అర్థమయ్యేలాగా వారి భాషలో చెప్పండి. సినిమా వేరు, జీవితం వేరు అనేది పిల్లలకి బాగా అర్థమవ్వాలి. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళుగా మనలో మార్పు వస్తేనే పిల్లలు కూడా మంచి మనుషులుగా ఎదుగుతారని. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని స్ఫూర్తివంతమైన వీడియోస్ కోసం మా IDTVని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కేవి సైనింగ్ ఆఫ్.